2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భిన్నంగా మారుతున్నటువంటి పరిస్థితి. వరుస పెట్టి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది పార్టీని వీడి టీడీపీలో కొంతమంది, జనసేనలో కొంతమంది చేరుతూ ఉన్నారు. మరి ఇదే నేపథ్యంలో హిందూపురం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా అయితే ఏం లేదు. హిందూపురం మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధీనంలోనే ఉంది. వారికే ఎక్కువ మెజారిటీ ఉంది. 60 మంది సభ్యుల బలం అటు వైసీపీకి ఉంది, 20 మంది సభ్యుల బలం ఇటు టీడీపీకి ఉంది. అయితే ఇటీవల ఎన్నికల తరువాత ఒక 8 మంది టీడీపీలోకి వచ్చి చేరటం జరిగింది. ఇక నిన్నటి పరిస్థితి ఏంటి అంటే ఏకంగా మున్సిపల్ చైర్పర్సనే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరటం జరిగింది. ఇంకా వరుసపెట్టి అటు వైసీపీ నుంచి మరొక 8 మంది నిన్న వచ్చి టీడీపీలో చేరటం జరిగింది. ఇంకొక 2-3 వచ్చి చేరితే టీడీపీకి బలం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్ రోజుల్లో దాదాపు ఇంకొక 5-6 మంది కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నారు అనేది ఒక సమాచారం. సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల నేతలు కూడా పార్టీని వీడి కూటమిలో చేరుతున్నట్లుగా ప్రస్తుతం మనకు అర్థమవుతున్నటువంటి అంశం.